హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ డిహెచ్ మోమ్ వ్లాగ్స్. అలాగే మన వీడియోస్ని కొత్తగా చూసేవాళ్ళు ఒక లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఆలస్యం చేయకుండా టాపిక్లోకి వచ్చేద్దాం. ఇదైతే మాకు రిటర్న్ గిఫ్ట్ వచ్చిన బ్యాగ్ అన్నమాట. దాన్ని అన్బాక్సింగ్ చేస్తున్నాం. ఈ రిటర్న్ గిఫ్ట్ ఎవరు ఇచ్చారు ఏందనేది లాస్ట్లో అయితే చెప్తాను. ముందైతే ఈ రిటర్న్ గిఫ్ట్లో ఏమేమి ఉన్నాయంటే బుక్స్కి అతికించుకునే స్టిక్కర్స్ ఉన్నాయి, అలాగే క్రేయాన్స్ ఉంది, తర్వాత 2 పెన్సిల్స్ ఉన్నాయి, అలాగే ఒక షార్ప్నర్ అండ్ ఎరేజర్ ఉంది. ఆల్సో ఇంక్లూడెడ్ ఒక కీ చైన్ కూడా ఉందన్నమాట. చాలా ప్రెటీగా ఉంది కదా కీ చైన్. ఇవన్నీ ఒక బ్యాగ్లో ఉన్న ఐటమ్స్ అన్నమాట. రిటర్న్ గిఫ్ట్గా ఈ ఐటమ్స్ వచ్చాయి. ఈ ఐటమ్స్ ప్రతి ఒక్కటికి కూడా పిల్లలకి చాలా యూజ్ అయ్యేవే అన్నమాట. మా పెద్ద పాపకి ఇచ్చిన రిటర్న్ గిఫ్ట్. నెక్స్ట్ ఇది వచ్చి మా చిన్న పాపకి వచ్చిన రిటర్న్ గిఫ్ట్ అన్నమాట. ఐ థింక్ అన్నీ సేమ్గా ఉంటుంది, బట్ మా పాప మాత్రం ఎగ్జైట్గా ఫీల్ అవుతుంది అది ఓపెన్ చేయాలని. సో దట్ షూట్ చేస్తున్నా. ఇంకా ఈ రిటర్న్ గిఫ్ట్ ఎక్కడిదంటే నిన్న మా అన్న కొడుకు బర్త్డే అనమాట. అక్కడికి వెళ్ళాం. సో మా అల్లుడి దగ్గర ఈ రిటర్న్ గిఫ్ట్ ఇప్పించారు అందరికీ పిల్లలకి. ఇలాంటి రిటర్న్ గిఫ్ట్స్ ఇచ్చిన వాళ్ళకన్నా కానీ తీసుకున్న వాళ్ళకి హ్యాపీనెస్ ఎక్కువ ఉంటుందన్నమాట. చాలా ఎగ్జైట్గా ఫీల్ అవుతున్నారు. అందులో ఏమేమి ఉంటుందనేసి ఎగ్జైట్మెంట్ పిల్లలకైతే కంపల్సరీ ఉంటుంది. చాలామంది వేరియస్గా ఇస్తారు. చాక్లెట్స్, స్వీట్స్ పంచుతారు రిటర్న్ గిఫ్ట్స్గా. కొంతమంది ఇలా యూస్ఫుల్ ప్రోడక్ట్స్ ఇస్తారనమాట పిల్లలకి. బట్ దిస్ ఈజ్ ద బెస్ట్ అనుకుంటున్నా, ఎందుకంటే చదువుకునే పిల్లలకి ఇలాంటివి ఇస్తే వాళ్ళకి కొంచెం హెల్ప్ఫుల్గా ఉంటుందనేసి నా ఒపీనియన్. మీ ఒపీనియన్ ఏంటో కాస్త కమెంట్ చేయండి. ఓకే గాయ్స్, బాయ్.